అసలుకి నిద్ర కూడా పడతలేదు. మొత్తం ఏమేమో సౌండ్ వస్తున్నాయి ఇక్కడ చుట్టుపక్కల. సౌండ్స్కి చలికి మొత్తం బెడ్షీట్లు మొత్తం పచ్చిగా అయిపోయినాయి. మనం మళ్ళీ మంట పెట్టుకుని కూర్చున్నాం. హాయ్, నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు నేచర్ అండి. ఈరోజు నల్లమల్ల ఫారెస్ట్లో క్యాంపింగ్ చేయడానికి వస్తున్నామండి. ఈరోజు నైట్ ఫుల్ నైట్ మొత్తం ఫారెస్ట్లోనే ఉంటుంది. అదేవిధంగా ఈరోజు నైట్ ఫుడ్ ప్రిపరేషన్ మొత్తం ఫారెస్ట్లోనే. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, చాలా అడ్వెంచర్గా ఉంటుంది వీడియో మొత్తం. చూడండి మొత్తం ఫుడ్ నీరు చూపిమమ్మా. మొత్తం ఫుడ్ ప్రిపరేషన్ మొత్తం ఫారెస్ట్లోనే చేస్తున్నాము. ఓన్లీ ఇద్దరం, నేను మా మామ ఇద్దరం వెళ్తున్నాం. ఫారెస్ట్ డీప్ ఫారెస్ట్ అండి ఇది కూడా. లాస్ట్ టైం మీకు చూపించాను కదా, అంతకు మించి ఉంటుంది ఇది. ఒకసారి చూడండి మీరు కూడా. చూడండి ఫ్రెండ్స్ లొకేషన్. ఇంకా మనం ఇంకా కొండ దిగల, కొండ దిగితే ఉంటుంది ఇంకా ఎక్దమ్ లొకేషన్ ఉంటుంది అండి. మీకు కనిపిస్తుంది కదండి లోయ, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను సార్ మీకు కూడా. కనిపిస్తుంది మీకు, అక్కడ వాటర్ కనిపిస్తుంది అండి చిన్నగా. ఆ వాటర్ ప్లేస్కి వెళ్తున్నాం ఇప్పుడు మనం. చూపిస్తాను ఒకసారి మీకు జూమ్ చేసి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్లేస్కి అయితే వచ్చినాము. కిందికి దిగాలి ఇప్పుడు. కొండ వెళ్దాం, మనం కొండ చూపించినాం కదా, ఆ ప్లేస్ దగ్గరలో ఉన్నాము. ఇప్పుడు కొండ బాటపోటీ కిందికి మొత్తం కొండ దిగి వెళ్ళాలి. చాలా పెద్దదే లోయ, చాలా లోతుగా లాంగ్ వెళ్ళాలి కిందికి. అక్కడికి వెళ్దాం. ఓకే, కంటిన్యూ చేద్దాం, పదండి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, కొండ అయితే దిగినాము. ఇక్కడ ముంగల్కి అయితే వచ్చేసినాము. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ పాము కోసం ఉంది చూడండి ఒకసారి. ఇది ఏ పాము ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చూద్దాం. ఇందుకైతే వచ్చేసినామండి. లొకేషన్ అయితే ఎక్దమ్ ఉంది, మామూలుగా లేదు. క్యాంపింగ్ అయితే ఈయనే చేద్దాం అంటుండు మా మామ. ఈ ఏరియాలో ఒకసారి క్యాంపింగ్ చేసుకుందాం మనం కూడా. చూద్దాం, బాగానే ఉంటుంది కదా ఇక్కడ. చూద్దాం ఇక్కడ చేద్దామా, ముంగట చేద్దామా? ఇక్కడే ముందు ఇక్కడ వద్దా? ఇక్కడ లోపలికి పాములు ఉండే కదా అంటే లోపలికి వద్దు, ఇక్కడనే చేద్దాం. ఇగో ఆడనే చేద్దాము. ఇక ఇప్పుడు ఆడ ఉంది ఆడ, దాన్నే కూర్చుందాం. నీళ్ళు చుట్టుపక్కల చుట్టూ నీళ్ళే ఉంటాయి, బాగుంటుంది. మళ్ళీ వాళ్ళ నీళ్ళకి దగ్గర ఎందుకు? ఓకే ఓకే అండి, క్యాంపింగ్ అయితే ఒక ప్లేస్ అయితే ఫిక్స్ అయినాం. చూద్దాం. ఇక్కడ ఇంకా మొత్తం ప్రిపేర్ చేసుకుంటాం. కట్టెలు గిట్టెలు మొత్తం తెచ్చుకోవాలి కదా, వంట చేసుకోవాలి. వేసుకుంటే పట్టాలు గిట్ల ఏం తీసుకురాలే, 2 బెడ్షీట్లు తీసుకొచ్చాము. చూద్దాం ఒకసారి. వాటితో అయితేనే క్యాంపింగ్ ఒక గుడిచెలకి ఎత్తుస్తాము. ఊరికోటి కాకపోతే అట్నే స్టే చేస్తాము. చలికి ఏం చేసేది ఏం లేదు. మా మామ మొత్తం సరుతుండు. ఏం చేస్తున్నావు మామ? గొడ్డలా? ఐదాలు తీస్తున్నా, ఐదాలు. ఓకే ఫ్రెండ్స్, మిగతా మొత్తం ప్రిపేర్ చేస్తాం. కట్టెలు గిట్టెలు నైట్కి పెద్ద మంట పెట్టాలి ఇక్కడ, లేకపోతే అడవిలో జంతువులు ఏమి మీద దాడి చేసేది కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాము. సన్లైట్ కూడా పోయింది కదా, మొత్తం చీకటి అవుతుంది. ఇప్పుడు మనకి చిన్న లైట్ మాత్రమే ఉంది. తొందరగా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే తినేసి ఇంకా మనం క్యాంపింగ్ చేసేసుకున్నాం. చందమామ చూడండి ఎంత చిన్నగా కనిపిస్తుంది. ఇంకా కూరగాయలకి ఇట్లా కట్ చేద్దామండి. పొగ చూడు బాబు ఎట్లా వెళ్తుందో. ఏమమ్మా
మేము మెయిన్ ఇంకోటి మర్చిపోయినామండి, గిన్నె ఒకటే తెచ్చుకున్నాము, తిన్నీగా ప్లేట్లు తెచ్చుకోలేదు. ప్లస్గా ఇలా కూరగాయలు కట్ చేసినా కదా కవర్లో పెట్టుకున్నాము, ఆ గిన్నె తెచ్చుకో దాని మీద పెట్టుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఇంకో గిన్నె కూడా ఎక్స్ట్రా ఇంకో గిన్నె కూడా తెచ్చుకోలే. మా మామ చూడు ఇప్పుడు రైస్ మళ్ళీ ఒక టవాల్లో పెట్టుకొని దాంట్లోనే ఇప్పుడు కర్రీ వండుతాం. ఇంక మనకి బండ ఉంటే బండ తింటాం, లేకుంటే ఇక్కడనే ఇది టవాల్లోనే తినాల్సి వస్తుంది. చాలా చాలా మర్చిపోయినాయి ఇప్పటివరకు అయితే. ఇంకా నైట్కి ఎట్లుంటుందో తెలియదు పండుకునే టైంకి. ఏమంటామమ్మా? అంతే, క్యాంపింగ్ అంటే మామూలుగా ఉండదు మరి. మనకాడ సరైన ఎక్విప్మెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఓకే అండి, ఇంకా రైస్ కూడా అయిపోవచ్చింది. ఇంకా అది అయిపోయినట్టే ఇంకా దాన్ని సైడ్కి చేసేసి కర్రీ చేసుకోవాలి. అయిపోయింది, ఇంకా మనం ఫుడ్ తినేసేద్దాం. ఒకసారి మా సెటప్ చూడండి ఎట్లుందో. ఈ సెటప్లో మేము ఇప్పుడు క్యాంపింగ్ చేస్తున్నాం. కెమెరా, లైటు, అక్కడ మేము మంట పెట్టి అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, వాటర్ చూడండి, వాటర్ చెంబులు లేవు, బాటిల్ లేవు, గ్లాసులు లేవు, ఏ వాటర్. దీంట్లోనే ఇంట్లో చేసుకున్నంత టేస్ట్ అది. పచ్చిమిర్చి మస్తు టేస్ట్ వచ్చింది. అదే ఏమన్నా పొద్దుగా కడిగి ఇంటికి తీసుకో. ఇంత అన్నం తినలేం. హాయ్ ఫ్రెండ్స్, ఇది మన క్యాంపింగ్ ఎలా ఉందో మీరు ఒకసారి కామెంట్లో చెప్పాలి మాకు. చలి పుట్టింది ఫ్రెండ్స్, నల్లమల్ల అడవిలో, అందులో వాగులో, మంచి వాగు, డేంజర్ ప్లేస్ ఇది. ఇక మెయిన్ ఆ ఎలుగుబంటి ఉంది, మంచి డేంజర్ ప్లేస్. అసలు నల్లమల్ల ఫారెస్ట్ అంటేనే డేంజర్. మనం ఇక్కడ పెద్ద మంట వేసుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అది. ఆడ మధ్య ఉంది కమ్మా, మధ్య చెట్టు చాలా సార్లు ఎక్కిరిగింది. ఇప్పటి ఘాట్లు ఉన్నాయి ఎరుగు. ఏం పని ఉంది చెప్పు, తేనెటెళ్ళకి ఇది మధ్య చెట్టుది మొదలు మెత్తగా ఉంటుంది కదా, ఊరికనే దిగుతాయి ఇట్లా. పండుకుంటామండి. టైం ఎంతమ్మా? 9:40 అవుతుంది. 9:40 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా నడుపుతున్నాం, అడవిలో ఉన్నాం. అడవిలో ఉన్నామండి. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా వెనకడిస్తే ఏమన్నా వచ్చేది కూడా డౌట్. పండుకుందాం. తప్పునా తప్పునా 12:30 అవుతుంది. మంట ఆరిపోయింది. ఫుల్ చలి పడుతుందండి, అనిపిస్తుందండి. ఫుల్ మంచు పడుతుంది, చలి పుడుతుంది. మంట ఆరిపోయి సగం మంచుకే సగం దర్శిపోయినట్టు అయింది. పానం నిద్రంతా పోయింది. అందులో 12:30 అవుతుంది టైం.
ఇప్పుడు మంట పెట్టిన లేచి ఒకటి అవుతుంది. ఈ చలికి నిద్ర కూడా పడతలేదు. మొత్తం ఏమేమో సౌండ్ వస్తున్నాయి అక్కడ చుట్టుపక్కల. సౌండ్స్కి చలికి మొత్తం బెడ్షీట్లు మొత్తం పచ్చిగా అయిపోయినాయి. మళ్ళీ మంట పెట్టుకొని కూర్చున్నాం. టవల్స్ గివల్స్ మొత్తం పచ్చిగా అయిపోయినాయి. ఒకసారి గూగుల్ టైం అని చెప్పమ్మా. What is the time? It's 4:35 a.m. చూస్తున్నా కదండి, గంట పండుకోగానే మళ్ళీ మేలుకు వచ్చేస్తుంది. భోగి మంట మేము వేసుకొని కూర్చుంటాం, ఇంకా చేసేది ఏం లేక చలికి. అడవిలో మామూలు చలి పుడతలేదు, మామూలు కథ కాదు. ఓకే అండి. తెల్లవారిందిరు. వెళ్ళి ఆగమట్టి తీసుకొద్దాం. ఇప్పుడు ఏం రాదు, వస్తుంది. ఇప్పుడు తీస్తే ఏం రాదు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇప్పుడే లేచినాం. మొత్తం వ్యూ మాత్రం మస్తు అనిపిస్తుంది లేచినాక. సౌండ్, పిట్టెల సౌండ్ వాటికి. ఒకసారి మా రైట్ మా సెటప్ చూడండి ఒకసారి ఎట్లుందో. ఫోన్ కట్టే పాతి కట్టే పెట్టి ఇంకా అక్కడ పడుకున్నాం. మొత్తం తడిచిపోయినాయి అవన్నీ ఇప్పుడైతే. ఒకసారి మీకు లొకేషన్ మొత్తం చూపిస్తానండి, చాలా బాగుంది ఈ టైంలో. చూడండి ఒకసారి వ్యూ ఎట్లుందో. మంచు పడుతుంది, ఇంకా మంచు పడుతుంది. చూడండి ఎంత బాగుందో వాటర్. ఇప్పుడు దీంట్లో స్నానం చేద్దామన్నా కూడా అసలుకి బిర్రుగా బిసుకుపోతాం మొత్తం దీంట్లో. నేను నైట్ చెప్పాను కదండి, ఎలుగు చెట్టు ఎక్కింది. ఈ చెట్టు, ఆ చెట్టు మీద ఇప్పటికి ఘాట్లు ఉన్నాయి. ఇంకా ఇట్లా బాట ఉంటుండే కానీ మొత్తం పూడిపోయింది మామ. బాట లేదు. చూడండి మొత్తం అటు పక్క మొత్తం మస్తు తిక్కుందండి ఫారెస్ట్. అందుకే అవతల పక్క వెళ్ళలేదు. మళ్ళీ అవతలకి వెళ్ళినట్టు ఇంకా ఇబ్బంది అవుతుండే. అందుకే ఇతలే అనుకున్నాం. ఇతల కొద్దిగా ప్లేస్ ఉంది. ఒకసారి లాంగ్కి వెళ్ళి చూడండి ఒకసారిగా. ఆ కొంచెం ప్లేస్లో మేము అడ్జస్ట్ అయిపోయినాం ఇప్పుడు ఆడ. చూడండి బాగుంది కదా. మంచిగా కూడా ఒకసారి కామెంట్లో చెప్పండి, మాకు కూడా తెలుసు. ఇంకా ఇట్లాంటి మంచి మంచి ప్లేసులు మేము పెట్టినాక మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం ప్యాక్ చేసుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంక అంతా అయిపోయింది. ఇంకా ఎండ కూడా వచ్చే టైం అయింది. నాలో ఇంటికాడ ఉంటే కొద్దిగా బెటరు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సేపు ఆన్లో పెట్టుకోండి. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్లు వస్తుంది. దానివల్ల మాకు కూడా కొద్దిగా రీచ్ వస్తుంది. మేము ఇంత చేసే దానికి కూడా మాకు ఎంతో కొంత సాయం చేసినట్లు అవుతుంది. ఓకే అండి, వెళ్తాం. బాయ్.